మూవీ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది సార్. యాత్ర 1 మూవీ రిలీజ్ చేశారు కదా, అది ఎంత బ్రహ్మాండంగా వండర్ఫుల్గా రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్రని, రాజకీయ చరిత్రని తెలియజేసిందో, అలాగే ఇప్పుడు యాత్ర 2 ఆయన తర్వాత ఆయన సన్ వచ్చి ఎలా ప్రజల కోసం ప్రజల కష్టాలని పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల కష్టాలను విని, పేదవాళ్ళ కష్టాలను విని దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసి నవరత్నాలు అనే మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఎలా పరిపాలిస్తున్నారో ఇదంతా కూడా యాత్ర 2 కూడా చాలా వండర్ఫుల్గా ఉంది సార్. మూవీ హైలైట్స్, తండ్రి చనిపోయాక హైకమాండ్ ఒప్పుకోకపోతే కేవలం ప్రజల కోసం ఆయన మళ్ళీ ఈ రాజకీయ ప్రస్థానాన్ని ప్రజల కోసం ప్రారంభించడం చాలా వండర్ఫుల్గా ఉంది సార్. చంద్రబాబు హైలైట్ అమ్మా, ముఖ్యంగా చెప్పండి, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అంటారా, లేకపోతే ఓన్లీ పార్టీ కోసం అభిమానుల కోసం? లేదు సార్, ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. ఇందులో చాలా మోరల్ కూడా ఉంది. ఎక్సలెంట్ గా ఉందండి. యాత్ర 2 మూవీ అంటే మేము మామూలుగా ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాం, కానీ జగన్ అన్న అసలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఎన్ని రోజులు మేము మాటల ద్వారానే విన్నాం. జగన్ గారిని అలా ఇబ్బంది పెట్టింది ఆ పార్టీ, అలా ఇబ్బంది పడ్డారు జగన్ గారు అని మాటల ద్వారా విన్నాం. కానీ ఈరోజు ఈ మూవీ చూస్తుంటే జగన్ అన్న ఎన్ని ఇబ్బందులు పడి అటువంటి 120 సంవత్సరాలు మరి అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీని సమూలంగా తండ్రి తుడిచిపెట్టేసేలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టారు కళ్ళకు కట్టినట్టు చూపించారండి. నిజంగా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే మా సీఎంగా ఉంటారు. కావాలి జగన్, రావాలి జగన్. కార్యకర్తలు అందరూ సంతోషంగా సినిమా చూస్తున్నారు, హ్యాపీగా. నా పేరు గాలి సత్యనారాయణ, 30వ వార్డు. నేను రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారి మూవీ ఎలాగుంటుందని చూద్దాం వచ్చాను నేను. మాట తిప్పడం మడం తప్పడం అనే మాట మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. అప్పుడు ఇచ్చాపురం నుండి ఇడుపులపై వరకు పాదయాత్ర చేసి ఎలా ప్రజల్లో అందరూ ఐక్యం చేసుకున్నారో అది మూవీలో బాగా చూపెట్టారు. మూవీ చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ సార్ సినిమా. ఏం బాగా నచ్చింది చెప్పండి సార్. ఈరోజు నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు విలనో ఎవరు హీరో అందరికీ తెలిసిపోయింది. ఈరోజు విలన్ ఎవరో హీరో ఎవరో ఈ సినిమా చూస్తే తప్పనిసరి తెలిపింది. అనకూడదు. మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రోజు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పట్టి పార్టీని స్థాపించి ఈరోజు ప్రజల్లో మంచి మన్నన పొందాడో నిజంగా చెప్తున్నాను. ఈరోజు ఈ సినిమాలో, యాత్ర సినిమాలో తూత తప్పకుండా కరెక్ట్గా చూపించారు సార్ సినిమాలో. ఈరోజు ఎక్సలెంట్. నిజంగా చెప్తున్నానండి, ఆయనకి పడే కష్టాలు, తండ్రి చనిపోతే ఆయనకి ఓదార్చకుండా ఈయన 10 ప్రజలకు వెళ్ళి ఓదార్పు చేయడం నిజంగా చాలా చాలా సూపర్ సినిమా. అయితే మాత్రం సినిమా సంగతి వదిలేండి, ఇది నిజ జీవితం. నిజ జీవితంలో జగన్ ఎదుర్కొనే కష్టాలు ఈ సినిమాలో చూపించారు. ఒక్కసారి మీరు జగన్ గారి మీద ఉన్న ప్రధాన ఆరోపణ, రాజశేఖర గారు చనిపోయిన తర్వాత అందరితో బలవంతంగా సంతకాలు పెట్టించారనేది ప్రధాన ఆరోపణ. నిజంగా అలాంటి సీన్లు ఇందులో ఉన్నాయంటారా? సార్ ఒక క్వశ్చన్ చెప్పండి రా. ప్రజలు ఎన్నుకుంటేనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎమ్మెల్యే కూడా తెలుసు వాళ్ళకి, ఇది వాళ్ళు సొంతంగా పెట్టింది కాదు సార్, ప్రజల నుంచి వచ్చిన ఇది వాళ్ళకి కూడా ఉంది తెలుసు. జగన్కి సంతకం పెడితే ఆయన సీఎం అవుతున్న వాళ్ళు కూడా పెద్ద నమ్మకం మీకు తెలుసు కదా. ప్రజల విషయంలో, ఎమ్మెల్యే విషయంలో తూచా రియల్గా కూడా జగన్కి సంతకం పెట్టారు. ఈరోజు తెచ్చుకుంది అనుకోవచ్చా? కార్యకర్తల కోసమా, నిజంగా సినిమా ప్రేక్షకుల కోసం అంటే ఏం చెప్తారు సార్? సినిమా అయితే మాత్రం మా జగన్ గురించి రియల్గా చూపించారు. సినిమా రియల్ స్టోరీ జగన్ది. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ వచ్చి చూడవచ్చు మూవీని సార్. నీకు ఇందాక చెప్పాను మా జగన్ అన్న హీరో, మిగతా వాళ్ళు విలన్స్. మూవీ సూపర్ సార్, చాలా చాలా బాగుంది. ఇది అంటే వైఎస్ఆర్ గారు బయోపిక్ మూవీ అయితే ఎక్సలెంట్. జగన్ గారు చెప్పిన నినాదం వైనాట్ 175 ఈ మూవీ చూసిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళకి మాత్రం గుండెల్లో హడలు పుడుతుంది. ఎందుకంటే జగన్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, కాంగ్రెస్ హయాంలోని ఎన్ని ఇబ్బందులు, కాంగ్రెస్ అండ్ టీడీపీ జగన్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టింది అన్నది ఈ మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది సార్. ఎన్నో సినిమాలు వచ్చాయి బయోపిక్ మూవీ, బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైము. యథార్థంగా తీశారు. ఆ డైరెక్టర్కి కూడా హ్యాండ్స్ అప్, హీరో కూడాను. జగన్ గారికి ఏదైతే నష్టం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది.
అందులో ఎటువంటి ఇది లేదు. పొలిటికల్ సినిమా కదండి, పూర్తిగా పొలిటికల్ యాంగిల్లో వన్ సైడెడ్గా ఉందా లేకపోతే ఎలా ఉందంటారు? ఇది పొలిటికల్ అయినా సరే జరిగిన యథార్థ కాదండి. ఇందులో ఈరోజు మూవీ చూసి ఏదో నేర్చుకోవాల్సిన మాకు అవసరం లేదు. జగన్ గారి కోసం, జగన్ అభిమానుల కోసం, వైఎస్ఆర్ అభిమానుల కోసం ఎవరికైనా సరే ఈ మూవీ కోసం ఎలా ఉంటుందని తెలుసు. బట్ ఇక్కడ కొన్ని యథార్థ గాథలు అనేది సామాన్య ప్రజలు తెలియలేదు. బట్ ఈ మూవీ ద్వారా సామాన్య ప్రజలకు ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ గారికి ఎలాంటి అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి, సోనియా గాంధీ నుంచి కానీ అవన్నీ కూడా కళ్ళు కట్టినట్టు కూడా చూపించడం జరిగింది. ఈ యొక్క మూవీ రేపు రాబోయే ఏప్రిల్ ఎలక్షన్లో 100% వైఎస్ఆర్సీపీకి చాలా మైలేజ్ తీసుకొస్తుందని మట్టుకి మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా మనస్ఫూర్తిగా మేము నమ్మకంతో ఉన్నామండి. ఎలా ఉంది? మూవీ అన్నది మొత్తం జరిగిన వాస్తవాన్ని నలుగురికి తెలియపరచాలనే ఉద్దేశంతో తీసింది. అవి అప్పుడు చూపించారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే రకంగాను మొత్తం అందరికీ, కొంతమందికి ఎవరికైనా తెలియని ఉంటే, యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి అందరూ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో తెలియపరిచారు. ఇది అంతా జరిగిన వాస్తవం. వాళ్ళ ఆ ఉడుకు రక్తం, ఆ భావాలు, ఆ ఇది ఎంతవరకు ఉన్నాయి ఏంటన్నది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని తెలియాలనే ఉద్దేశంతో తెలియపరుస్తున్నారు. పొలిటికల్ మూవీ కదా, ఇది పూర్తిగా వన్ సైడెడ్గా ఉందా? ప్రతిపక్షాలు నెగిటివ్గా చూపించడం ఇది పొలిటికల్ మూవీగా మీరు ముడిపెట్టవలసిన పని లేదు. ఇది ఓన్లీ జరిగిన వాస్తవాన్ని తెలియపరిచే విధంగా తీశారే తప్ప ఇక్కడ అందులో ఎక్కడ పొలిటికల్ లేదు. కానీ హైలైట్స్ చెప్పండి, మూవీలో హైలైట్స్ చెప్పండి. మూవీలో హైలైట్ ఏంటంటే ఇది ఎక్కువగా ఈ మూవీ చూసిన తర్వాత కాంగ్రెస్కి చాలా ఎక్కువ దెబ్బ ఉంటుంది. కాంగ్రెస్కి మామూలుగా ఉంటుంది దెబ్బ. అది ఏ రకంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ అంతానికి ఒడికడుతుందా అనే ఉద్దేశంతో క్లియర్ కట్గా ఇందులో ఉంది. ఆ విషయంలో మాత్రం మూవీ బ్రహ్మాండంగా ఉందండి, ఇంకా చూడక్కర్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మాకు పిచ్చి. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకి ఏం చెప్తే అది చేస్తారు. మేము అతను అంటే ఫ్యాన్స్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదం మాకి. మేము పార్టీ కష్టపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సీఎం అవ్వాలి. అదే మా ఆఫ్ సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. అసలు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎక్కడి నుంచి ఏ పాదయాత్ర మొదలు పెట్టాలి, ఎవరి ద్వారా మొదలు పెట్టాలి, ఏ పాయింట్ నుంచి మొదలు పెట్టాలి అన్న కాన్సెప్ట్తో స్టార్టింగ్ నుంచి మొదలైంది. ఎలా మరణించారు, అక్కడ జరిగిన రాజకీయాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టడానికి కారణం ఏంటి, ఓదార్పు యాత్రకి కారణం ఏంటి, ఏ మంచి పని చేశాడు ఫస్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇప్పుడు మొదలైంది సినిమా, అసలైన సినిమా ఇప్పుడు మొదలైంది. సెకండ్ హాఫ్ కూడా పిచ్చి పీక్స్లో ఉంటుందని కోరుకుంటున్నాం. చైత్రయాత్ర సినిమా చాలా బాగుంది అనమాట. యాత్ర 2 సినిమా చాలా బాగుంది. ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారి అనుభవాలను అన్నమాట తీసుకొని జగన్ గారు అన్నమాట చాలా బాగా చేస్తున్నారు. అది ఏంటో ఏం చేస్తున్నారు ఏంటనేది ఈ సినిమా ద్వారా చూపించారు. జరిగిన అన్యాయం, అతను తండ్రి చేసిన పార్టీకి ఎంతో సంతోషం పద్ధతిగా చేస్తే జగన్కి అవకాశం ఇవ్వకుండా అతను సొంత పార్టీ పెట్టి 151 సీట్లు తెచ్చుకొని మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లో గెలుస్తారని నేను చెప్తున్నాను సార్. అలాగే ఈ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ యొక్క సినిమాని చూసి అందరూ కూడా ఏడు జరిగిందనే విషయాలు కూడా చక్కగా తెలుసుకోండి. చెప్పండి, ఏం బాగుంది సినిమాలో చూడడానికి? అన్నీ బాగున్నాయండి. అతను జరిగిన అన్యాయాలు, అతను పార్టీ పెట్టడానికి కారణాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకమై అతనికి అన్ని విధాలు కూడా నష్టపడుతూ ఉన్నా భగవంతుడు అతనికి మంచి చేసి ప్రజలందరూ కూడా మంచి చేశారు కాబట్టి సినిమా చాలా బాగుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాను.